థియేటర్లో ఆయన వస్తే పూనకాలే ఆ పూనకాల్ని తెప్పిస్తూ సో పరమశివుడి బ్లెస్సింగ్స్ తో ఆ పరవశంలో నింపుతూ అఖండ లాంటి విజయవంతమైన బలమైన సక్సెస్ ని మనందరికీ అందించి ఇప్పుడు అఖండ 2 తాండవంతో మన ముందుకొస్తున్న మన నందమూరి నటసింహం నందమూరి బాలయ్య బాబు గారు అండ్ అలాగే బాలయ్య బాబు గారిని ఆల్వేస్ సూపర్ పవర్ఫుల్ గా మనందరి ముందు ప్రెజెంట్ చేసే డైనమిక్ డైరెక్టర్ బోయపాటి సీను గారు అండ్ వీరిద్దరి కాంబినేషన్ ని మ్యూజిక్ తో ఎలివేట్ చేసే తమన్ గారు మనకిచ్చిన పాటని ఇప్పుడు మనం ఇక్కడ మీ సమక్షంలో ఆయన అభిమానుల సమక్షంలో విశాఖపట్నంలోని నందమూరి అభిమానుల సమక్షంలో ఇంకా సేపట్లో ఇంకా కొన్ని సెకండ్స్ లో మనం ఈ పాటని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. మిమ్మల్ని అందరినీ పలకరించడానికి ఆ వైభవంలో ఆ ఆనందంలో పాలు పంచుకోవడానికి అఖండ 2 తాండవం సో ఈ టీం అందరూ కూడా ఇవాళ జగదాంబ థియేటర్ కి మిమ్మల్ని కలుసుకోవడానికి రావడం జరిగింది. వారికి స్వాగతం పలికేద్దాము. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ద్వారా రామాచంట గారు గోపి ఆచంట గారు నిర్మాణంలో బోయపాటి సీను గారి దర్శకత్వంలో తమన్ గారు ఎస్ఎస్ తమన్ కాస్త నందమూరి తమన్ గా పేరు మార్చుకున్నారు. అంత మంచి సంగీతాన్ని ఎస్పెషల్లీ కాంబినేషన్ కి ఆయన ఇచ్చిన సంగీతం బాక్సులు బద్దలే చూసాం మనం అఖండాలో. సో ఎస్ వారి సంగీత సారథ్యంలో మనందరం ప్రాణంగా ప్రేమించే మన బాలయ్య బాబు గారు అండ్ బ్యూటిఫుల్ సంయుక్త నటించిన చిత్రమే అఖండ 2 తాండవం. సో డిసెంబర్ 5వ తారీఖున ఈ చిత్రాన్ని మనం థియేటర్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. దానికంటే ముందు ఇవాళ ఒక మాస్ పాటని చూడబోతున్నాం, లాంచ్ చేసుకోబోతున్నాం. సో టీం అందరికీ మనం స్వాగతం పలికిద్దాము. అండ్ ఐ రిక్వెస్ట్ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి కూర్చోవాలి. బికాజ్ మీరు సెటిల్ డౌన్ అయితేనే మనం సాంగ్ లాంచ్ చేసుకోగలుగుతాం కాబట్టి ప్లీజ్. సో అందరూ ప్లీజ్ క్లియర్ చేయండి అక్కడ వేని. అందరూ దయచేసి కూర్చోండి అక్కడ. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ఆయన ఇక్కడ వరకు విచ్చేయడం జరిగింది. ఎస్ సో ఎస్ దయచేసి అందరినీ కూర్చోవలసిగా కోరుకుంటున్నాము. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. నందమూరి నటసింహానికి విశాఖపట్నానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. అలాంగ్ విత్ సూపర్ డైనమిక్ సూపర్ పవర్ఫుల్ డైరెక్టర్ బోయపాటి సీను గారికి కార్యక్రమానికి ఘనంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గోపి ఆచంట గారు వెల్కమ్, భాను మాస్టర్ వెల్కమ్. సో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్జూరి కోటి గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు వెల్కమ్. అండ్ ద బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెసెస్ సో సంయుక్త గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ ఎస్ ఐ రిక్వెస్ట్ స్టేజ్ మీద ఎవరు ఉండదండి, ప్లీజ్ క్లియర్ ద స్టేజ్, ప్లీజ్ క్లియర్ ద స్టేజ్. దయచేసి కూర్చోండి అందరూ. ఏమండి ఇంకా సేపట్లో వారు వేదిక మీదకి వస్తారు, మీతో మాట్లాడతారు. నాకు అర్థమైంది మీ ప్రేమ అభిమానం. కాకపోతే మీరు అక్కడ క్లియర్ చేస్తే ఇక్కడ జరిగేదంతా మీరు క్లియర్గా చూడడానికి ఉంటుందన్నమాట. అండ్ ఆలస్యం చేయకుండా మరి డిసెంబర్ 5వ తారీఖున అఖండ 2 తాండవం మనందరినీ పలకరించడానికి, గూస్ బంప్స్ తెప్పించడానికి అండ్ మరొకసారి బలమైన విజయాన్ని అందుకోవడానికి ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. మరి ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఆల్రెడీ మనల్ని పలకరించి వ్యూస్తో ముందుకు సాగుతూ ఉంది. అది ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. ప్లే ద టీజర్ ఆన్ ద స్క్రీన్.
ఏమంటున్నారు? వన్స్ మోర్ అంటున్నారు కదా మీరు. మళ్ళీ వేసిన తర్వాత కూడా మీరు అదే మాట అంటారు. బట్ ఎస్, వన్స్ అగైన్ టీజర్ ప్లీజ్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. అంటే ఇలా అంటేనే ఆ పవర్ వస్తూ ఉంటుంది, ఇలా అంటేనే ఆ ఎనర్జీ వస్తూ ఉంటుంది, ఇలా అంటేనే సో ఆ మూడ్ మొత్తం క్రియేట్ అయిపోతూ ఉంటుంది, ఆ వాతావరణం క్రియేట్ అవుతూ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ మీ మధ్యలో ఇప్పుడు మీరెంతగానో అభిమానించే, ప్రేమించే, దేవుళ్ళ భావించే బాలయ్యబాబు గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అండ్ అలాగే బాలయ్యబాబు గారి అభిమానులు ఈ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఏ కాంబినేషన్? ద మ్యాసివ్ ఎపిక్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్, బీబీ కాంబినేషన్, బోయపాటి గారు అండ్ బాలయ్యబాబు గారి కాంబినేషన్ హ్యాట్రిక్ ఆల్రెడీ అందుకొని 4వ చిత్రంగా అఖండ 2 తాండవం మన అందరి ముందుకి తీసుకొస్తున్నారనమాట. అఖండ సృష్టించిన ఆ విజయాన్ని మనం చూసాం, అఖండ సృష్టించిన ఆ అనుభవాన్ని మనం చూసాం, అఖండ సృష్టించిన ఆ బ్లాక్ బస్టర్ని మనం చూసాము. అండ్ ఇప్పుడు అఖండ 2 తాండవం చేయడానికి థియేటర్లో మిమ్మల్ని అందరినీ మంత్రముగ్ధుల్ని చేయడానికి ఈ చిత్రం డిసెంబర్ 5వ తారీఖున మన అందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. దానికంటే ముందు ఇవాళ ఒక మాస్ సాంగ్ని మనం విశాఖపట్నంలో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనమాట. ఒక పక్క బాలయ్యబాబు గారు అండ్ ఇంకో పక్క బ్యూటిఫుల్ సంయుక్త గారిని మనం ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనమాట. అఫ్ కోర్స్ ఆ భక్తి అలాగే అంటాం కదా, మనం ఆ మాస్ కూడా మనం కోరుకుంటాము ఖచ్చితంగా. సో ఆ మాస్ ఆడియన్స్ కోసం ఇవాళ ఈ పాటని ఇక్కడ లాంచ్ చేసుకోబోతున్నాము ఇంకా సేపట్లో. ఒక వేదిక మీద నేను చెప్పాను, బీబీ కాంబినేషన్ ఈజ్ మ్యాజికల్ కాంబినేషన్ అనమాట. బి అంటే బెస్ట్, బి అంటే బ్లాక్ బాస్టర్, బి అంటే బంపర్ బనాన్జా అని చెప్పి. సో ఎప్పుడు బాలయ్యబాబు గారు బోయపాటి గారి కాంబినేషన్ వస్తుందా అని నందమూరి అభిమానులందరూ ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ కాంబినేషన్ అంత పవర్ఫుల్ కాంబినేషన్, ఆ కాంబినేషన్ అంత ఇంపాక్టబుల్ కాంబినేషన్, ఆ కాంబినేషన్ అంత బ్లాక్ బాస్టర్ కాంబినేషన్. అండ్ వన్స్ అగైన్ హ్యాట్రిక్ అందుకున్న తర్వాత సింహ లెజెండ్ అఖండ తర్వాత ఇప్పుడు అఖండ 2తో మరొక హ్యాట్రిక్కి అంటే డబల్ హ్యాట్రిక్ దిశగా ఈ చిత్రం మన అందరి ముందుకి డిసెంబర్ 5వ తారీఖున మన ముందుకు వచ్చేస్తుంది. అఫ్ కోర్స్ హ్యాట్రిక్ అనగానే
హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న ఎమ్మెల్యే సాబ్ హిందూపూర్ ఎమ్మెల్యే గారు నందమూరి బాలేబాబు గారు, అటు రాజకీయ రంగమైన ఇటు సినిమా రంగమైన బాలయ్య బాబు గారు రాజే అన్నమాట. సో ఎస్, వారిని మరొకసారి మనం డిసెంబర్ 5వ తారీఖున అఖండ 2లో ఆ తాండవాన్ని చూడబోతున్నాము. సో ఎస్, ఇంకాసేపట్లో ఆ పాటను చూడబోతున్నాము. దానికంటే ముందు ఆదిత్య మ్యూజిక్ ద్వారా తాండవం అన్న పాట మనందరినీ పలకరించడం జరిగింది. తమన్ గారు సంగీతాన్ని అందిస్తే ఈ కాంబినేషన్కి థియేటర్లో బాక్సులు బద్దలే అన్నమాట. సో ఆల్రెడీ ఎన్నో మిలియన్ వ్యూస్తో ఆ ముందుకు సాగుతూ ఉంది ఆదిత్య మ్యూజిక్ ద్వారా. సో మరి ఆ పాటను ఇప్పుడు మనం చూసేద్దాం. ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్ ప్లే చేయండి. ఓకే, ఒక నిమిషం, ఒకసారి లైట్స్ ఆన్ చేయండి. ఒక పని చేద్దాం. అసలు కొత్త పాట మనల్ని పలకరించే ముందు ఆల్రెడీ మీరు పాత పాటను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే దానికంటే ముందు ఇక్కడ మీరు ఉన్నారు కాబట్టి మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాము. ఏది ఇంకొక మైక్ ఇవ్వండి. ఏం జరిగింది? ఇంకో మైక్ ఇవ్వండి. మధ్య మధ్యలో ఎఫెక్ట్ ఇస్తున్నారు మీరు లైట్స్తో నాకు. ఎస్, మీరు వెళ్ళండి శశి కిందికి. మొత్తం జగదాంబ థియేటర్ అంతా నిండింది. అఫ్కోర్స్ డిసెంబర్ 5న అఖండ 2 థియేటర్ కూడా ఇలానే ప్రతి చోట హౌస్ఫుల్లే కనబడుతుంది. హాయ్, మీ పేరు ఏమండి? మీరు కెమెరానే ఎదుగుతున్నారు, నన్ను చూడట్లేదు అసలు. మీ పేరు? జై బాలయ్యనా? అది అన్నాకే మీరు స్టార్ట్ చేస్తారు నాకు తెలుసు, చెప్పండి. జై బాలయ్య. జై బాలయ్య అది మంత్రం అండి, ముందు అది చెప్పాక ఏదైనా చెప్తాం మేము. ఖచ్చితంగా అది చెప్తే. నా పేరు బంగారాజు అండి. బంగారాజు గారు, టీడీపీ లీడర్. బాగుందండి మీ పేరు. అండ్ ఇప్పుడు మీరు అభిమానించే మీ హీరో జస్ట్ ఇదిగోండి ఇక్కడ మీరు ఇలా చూడగానే మీకు కనిపిస్తున్నారు లైవ్లో. ఆఫ్ కోర్స్ మనం తెర మీద ఆయన్ని చూసి విజిల్స్ వేస్తాము, క్లాప్స్ కొడతాము, పేపర్లు చింపుతాము. బట్ ఇప్పుడు మీ అంటే వేదిక మీద ఇంత దగ్గరలో మీతో మాట్లాడబోతున్నారు, మీ ముందు ఉండబోతున్నారు. ఎలా అనిపిస్తుంది అనుభూతి? ఇది నా లైఫ్ పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతున్నాను. నేను ఎక్కడో కూర్చున్నాను కానీ ఈ సీట్ దక్కిందంటే అది నేను చెప్పలేకపోతున్నాను. నో వర్డ్స్ మాట అది. జై బాలయ్య, జై జై బాలయ్య. కోకోకోలా పెప్సీ, కోకోకోలా పెప్సీ, జై బాలయ్య. రాముడు భీముడు బాలయ్య బాబు మన దేవుడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. అక్కడికి రమ్మంటారా? ఓకే అండి. ఇక్కడ నుంచి జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మీ అందరి సమక్షంలో బాలయ్య బాబుకి నేను మాట చెప్పదలుచుకున్నాను. నా పేరు బాలకృష్ణ, నాకు 2 కూతుర్లు. ఒకరి పేరు బ్రాహ్మణి, రెండవ పేరు తేజస్విని. నేను నా పెళ్లి చేసుకుంది బాలయ్య బాబు పుట్టినరోజు జూన్ 10న. దానికి మించిన ముహూర్తం నాకు ఏదీ లేదు, అందుకని నేను జూన్ 10న పెళ్లి చేసుకున్నాను. తర్వాత నా పెద్ద బాబు పుట్టింది, బాబు గారి పుట్టినరోజు ఏప్రిల్ 20వ తారీఖు పుట్టారు. మా అన్నయ్య గారి బాబు వాడు కూడా ఏప్రిల్ 20వ తారీఖు పుట్టారు. ఏది జరిగినా బాలయ్య బాబుతో మాది ప్రతిదీ కూడా అలా జరిగిపోతా ఉండిద్ది. మామూలుగా లేదండి మీ అభిమానం, సౌండ్ మామూలుగా లేదు అసలు. విశాఖపట్నం సముద్రం అంత సౌండ్ చేశారు మీరు, అదే సూపర్. అండ్ ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు. హాయ్ మా, మీ పేరు? హాయ్ మేడం, నా పేరు యమునా. యమునా గారు, జై బాలయ్య, జై బాలయ్య. సో బాలయ్య బాబు గారు, బోయపాటి గారి కాంబినేషన్ అంటే ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటాం. ఆ కాంబినేషన్ వచ్చేస్తుంది డిసెంబర్ 5కి మన ముందుకి. సో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిలిం అఖండ అయితే ఇప్పుడు అఖండ 2 తాండవం మన ముందుకు వస్తుంది. హౌ ఎక్సైటెడ్ యు ఆర్ అండి? చాలా హ్యాపీగా ఉంది
ఉంది మేడం. అంటే ఏజ్లో అయిపోతే హీరోస్ చాలా డౌన్ అయిపోతూ ఉంటారు. మన హీరోలు ఎలా ఉంటారంటే బాలీవుడ్లోని ఏజ్ అవుతున్న కొలది ఇంకా 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 పెరుగుతూ ఉంటారు. నందమూరి వారి కుటుంబానికి ఎదురే లేదు. బాలకృష్ణ గారు ఒకరికి ఎదురెళ్ళినా, బాలకృష్ణ గారికి ఒకరు ఎదురొచ్చినా వాళ్ళకే ముప్పు. జై బాలయ్య, జై బాలయ్య. సో ఏమన్నారు మీరు? ఏజ్ అన్నారా? అస్సలు బాలయ్య బాబు గారిని చూసారా? ఇంకా సేపట్లో ఆ స్టెప్స్ చూడబోతున్నారు తెలుసా మీరు? మామూలుగా ఉండదు. జై బాలయ్య, జై బాలయ్య. ఓ, ఎవరి పెద్ద ఫ్యాన్? ఏం పేరు రానిది? వెన్నెల. అబ్బో, వెన్నెల. బాలయ్య బాబు అంటే ఇష్టమా నీకు? జై బాలయ్య. ఆ ఇష్టం తెలుస్తూ ఉంది. ఓ, మీ మదర్ ఆవిడ? ఓకే. అసలు మైక్ ఇవ్వాలని జై బాలయ్య. బాలయ్య బాబు ఏ క్యారెక్టర్ అన్నది బాలయ్య బాబుకే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. ఈ రోజుల్లో అటువంటి సినిమా తీయడం అంటే ఎవరికి అంత దమ్ము లేదు. బాలయ్య బాబు 50 ఇయర్స్ అయినా సరే ఇండస్ట్రీలో బాలయ్య బాబు ఒక మగాడు అంటే ఒక్కడే మగాడు, అది బాలయ్య బాబే, ఇంకెవరు కాదు. సనాతన ధర్మం గురించి ఇప్పుడు మేమంతా మాల్లో ఉండి కూడా చూసే అవకాశం కల్పించారంటే అది బాలయ్య బాబు. అటువంటి సినిమా చేయడం చాలా, ఇప్పుడు ధర్మం నశించిపోయిన టైంలో ధర్మాన్ని పైకి తీసుకొచ్చినటువంటి ఈ బోయపాటి సీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై బాలయ్య, జై బాలయ్య. సౌండ్ లేదు, ఇంకా సౌండ్ పెంచాలి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. బాలయ్య గారికి చిన్న రిక్వెస్ట్ సార్, ఈ అఖండ 2తో కాదు, రేపు 10 సంవత్సరాల తర్వాత అఖండ 3 కూడా తీయాలి. రేపు డిసెంబర్ 5కే పొట్టోళ్ళు తగాలి, గొర్రెపోతు పొట్టోళ్ళు తగాలి. వచ్చే సంవత్సరం కూడా అఖండ 3 తీసి ఈ సినీ బాలకృష్ణకి ఎదురే లేదు, కంపల్సరీ చరిత్రలో నిలబడిపోతాడు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. దట్స్ అమేజింగ్. ఓ మై గుడ్నెస్. యా, ఎక్కడండి మీ పేరు? నా పేరు కనకల శ్రీనండి. మా దారిలో 13వ వార్డు ఓకే. బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్. నైస్ అండి. నేను బాలయ్య బాబు స్టార్టింగ్ నుంచి కూడా సాహస్ మే జీవితం సినిమా కానించి షూటింగ్లో కూడా నేను పాల్గొన్నాను బాలయ్య బాబుతో. ఓకే. సో తరాలు జనరేషన్స్ మారిన నందమూరి అభిమానులు మారరు. ఆ అభిమానం అలానే చెప్పండి వాడికి. పులితో వేట, బాలయ్య బాబుతో ఆట చాలా ప్రమాదకరం. చెప్పండి వాడికి. ఎస్. నెక్స్ట్. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నవ్వుతానో నాకే తెలీదు. నా ఓ కూడా అందు. ఇదే డైలాగు బాలకృష్ణ గారు హిందీలో చెప్పారు, నాకైతే గూస్ బంప్స్. నేను హిందీ అక్కడ కూడా వెళ్ళాను. साउंड कंट्रोल में रख, किस साउंड पे हंसूंगा किस साउंड पे मारूंगा मुझे नहीं मालूम. ఓ మై గాడ్. ఓ క్రేజీ. హలో అసలు అంటే ప్రతి డైలాగ్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కంఠస్థం చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఆ డైలాగ్ తెలుసు, అర్థమైపోతూ ఉంది. అండ్ ఎస్, యా, లైట్స్ ఆఫ్ చేయండి. ఇక్కడ లైట్, ఈ లైట్ ఆఫ్ చేయండి. అన్ని లైట్స్ కాదు, ఆ లైట్ ఆఫ్ చేయండి. సో ఒక్క నిమిషం. వన్స్ మోర్. Once more. వావ్. ఏ, మీ అందరికీ జాజికాయ అంటే ఏంటో తెలుసా? మసాలాలో వేస్తామే, అది అన్నమాట. మాస్ మసాలా పాటను మనం చూడడం జరిగింది. అఫ్ కోర్స్ మాస్ ఆడియన్స్ కోసం ఇది ఒక మాస్ టచ్ అని చెప్పాలి. ఎస్, మరి ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది? చాలా చాలా గ్రాండ్గా మనం ఈ పాటను చూడడం జరిగింది. సూపర్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ పాట మనల్ని పలకరించింది. అట్ ద సేమ్ టైం తమన్ గారు, అదే చెప్పాగా, నందమూరి తమన్ గారు, ఆయన ఇంటి పేరుని మార్చేసుకున్నారు బ్లాక్ బస్టర్స్ ఇచ్చి, ఈ కాంబినేషన్కి సంగీతాన్ని ఇచ్చి. సో వారి సంగీత సారథ్యంలో ఈ పాట మనందరినీ పలకరించింది. అండ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఇవాళ అఫీషియల్గా ఈ పాట మిమ్మల్ని అందరినీ పలకరించింది. అండ్ అలాగే శాండిల్యా అండ్ శ్రేయా ఘోషాల్ గారు ఈ పాటకి
వాళ్ళు అద్భుతమైన గాత్రాన్ని అందించడం జరిగింది. ఈ బ్లాక్ బాస్టర్స్ మీద బ్లాక్ బాస్టర్ పాటలకి లిరిక్స్ అందిస్తున్న కాసర్ల శామ్ గారు ఈ పాటకి లిరిక్స్ని అందించడం జరిగింది. ఇక బోయపాటి గారు అంటేనే థియేటర్లో బాలేబాబు గారి అభిమానులకి ఏం కావాలి, ఎంత కావాలి, ఎలా కావాలి అని తెలిసిన ఏకైక డైరెక్టర్ అన్నమాట. సో ఎస్, మరి ద మ్యాసివ్ కాంబినేషన్, నిజంగా ఎపిక్ ఫిలిమ్స్, ఎప్పటికీ ఉండిపోయే ఫిలిమ్స్ ఈ కాంబినేషన్లో మనకు అందిస్తూ వెళుతున్నారు. ఇందాక ఎవరో చెప్పారు అఖండ 3, అఖండ 4. ఎస్, దిస్ బీబీ కాంబినేషన్ ఆల్వేస్ ఇలానే ఉంటుంది, సూపర్ సక్సెస్ఫుల్ సాధిస్తూనే ఉంటుంది, మన ముందుకు వస్తూనే ఉంటుంది. అండ్ ఇప్పుడు హ్యాట్రిక్ని సెలబ్రేట్ చేసుకున్నాం మనము. December 5th అఖండ 2 తాండవాన్ని మనందరం విట్నెస్ చేయబోతున్నాము. ఆలస్యం చేయకుండా టీమందరినీ ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. మీరందరూ వెయిట్ చేస్తున్నారని తెలుసు. అండ్ పిలిచేద్దామా మరి వేదిక మీదకి? ముందుగా ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఇప్పుడు విన్న పాట, ఇందులోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మనందరినీ పలకరిస్తున్నాయి అన్నమాట. అండ్ అలాగే కో ప్రొడ్యూసర్ కోటి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఈ చిత్రం యొక్క కో ప్రొడ్యూసర్ పర్చూరి కోటి గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ స్టెప్ వెయ్యాలన్నా ఆయనే, స్టెప్ వేయించాలన్నా ఆయనే. ఆయనలో ఉన్న గ్రేస్, ఆయనలో ఉన్న క్రేజ్ మరి ఆ స్క్రీన్ మీదకి మన ముందుకు తీసుకొచ్చారు అంటే ఈ పాటకి కొరియోగ్రఫీ చేసిన భాను మాస్టర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ 14 Reels Plus బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్, ద కామెస్ట్ ప్రొడ్యూసర్ అని చెప్పాలి, ద అమేజింగ్ ప్రొడ్యూసర్ అని చెప్పాలి, గోపి ఆచంట గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ జగదాంబకి ఓనర్ జగదీష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో ఇండియాలోనే బెస్ట్ సింగిల్ స్క్రీన్గా జగదాంబ థియేటర్ ఈ సింగిల్ స్క్రీన్కి అవార్డు రావడం జరిగిందనమాట. సో జగదీష్ గారు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ అండి. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ద బ్యూటిఫుల్ గార్జియస్ సంయుక్త ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. చూసాంగా స్టెప్ నుంచుంటే అక్కడ నుంచి లైన్ స్టార్ట్ అవుతుంది. ఆయన సినిమా బొమ్మ ఎక్కడ ఉంటే ఆ థియేటర్లో హౌస్ఫుల్ బోర్డు ఉంటుంది. సో తెలుగు మాట్లాడాలన్నా ఆయనే, తెలుగు సినిమా ఖ్యాతిని ఎగరేయాలన్నా ఆయనే. పాత్ర ఏదైనా ప్రాణం పోసి చరిత్ర మారినా, తరం మారినా గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్స్ మనందరికీ అందిస్తూ ఆ ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకెళ్తూ మాస్ అయినా, క్లాస్ అయినా, భక్తి అయినా, మనం పరవశింపజేసే శక్తి అయినా, సో మన ముందుకు తీసుకొస్తున్న మన హీరో, మన అభిమాన హీరో నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ గారు, మనందరం ప్రేమగా పిలిచే బాలయ్య బాబు. ఒక పిక్చర్ ఫర్ మీడియా. యా, ఫోటోగ్రాఫర్స్ ముందుకున్నారు కదా, జర్నలిస్ట్. యా, ఒక పిక్చర్. ఒక పిక్చర్ సార్, ఒక ఫోటో, ఒక గ్రూప్ పిక్చర్. Yep. After this picture, ఓన్లీ ఒక్క నిమిషం అండి. గోపి గారు, కోటి గారు, మీరు అక్కడికి వెళ్ళరా సంయుక్త గారి దగ్గరికి? ఎస్, ఒక్క పిక్చర్ అండి. కోటి గారు, సంయుక్త గారు, బాలేబాబు గారు, సీను గారు అండ్ గోపి గారు. గ్రూప్ పిక్చర్ అండి.
ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, యూ డోంట్ వాంట్ స్పీక్ అండి, పాట మాట్లాడుతుంటారా మీరు? సో భాను మాస్టర్ మాట్లాడతారు. జై బాలయ్య, జై బాలయ్య. ఐఎమ్ సో హ్యాపీ అండి ఈరోజు. థ్యాంక్ యూ బోయపాటి సార్ గారు, బాలకృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ బోయపాటి గారు సరైనోడి నుంచి టైటిల్ సాంగ్, మళ్ళీ అఖండాలో జై బాలయ్య సాంగ్, అండ్ అఖండ తాండవంలో ఇప్పుడు చూశారు కదా సాంగ్, నెక్స్ట్ లెవెల్ ఛాన్స్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండి. అండ్ బాలయ్య బాబు గారు చూశారు కదా, ఫ్యాన్స్ అందరూ ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాలయ్య బాబు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సంయుక్తది థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దాచాం లోపల చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాను మాస్టర్, థ్యాంక్ యూ. పాట మామూలుగా లేదు, అదిరింది అనమాట. అండ్ నా కో ప్రొడ్యూసర్ కోటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. కోటి గారు. గుడ్ ఈవినింగ్ వైజాగ్. జై ఎన్టీఆర్. ఈ సాంగ్లో బాలయ్య బాబు గారి ఎనర్జీ మామూలుగా ఉండదు. ఇద్దరు కలిపి రాక్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్, థ్యాంక్స్ టు మీడియా, పోలీస్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాను మాస్టర్ గారు, థ్యాంక్ యూ. శ్యామ్ కాసల్ గారికి, లిరిక్ రైటర్ శ్యామ్ కాసల్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సింగర్స్ బ్రిజేష్ గారు అండ్ శ్రేయా ఘోషల్ గారు, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, బోయపాటి సీను గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ అండ్ ఓన్లీ జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. థ్యాంక్ యూ సంయుక్త, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కోటి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రొడ్యూసర్ గోపి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, హాయ్ వైజాగ్. మంచి హై వోల్టేజ్ ఎనర్జీ ఉన్న ఫాస్ట్ బీట్ సాంగ్ ఇది. మన బాలయ్య బాబు ఎనర్జీకి, ఆయన స్టైల్కి మ్యాచ్ అయ్యేలాగా ఉంటుంది ఈ సాంగ్. సెట్ కానీ, నెంబర్ ఆఫ్ డాన్సర్స్ కానీ, డాన్సర్స్ కాస్ట్యూమ్స్ కానీ అన్నీ బోయపాటి గారు బ్రహ్మాండంగా డిజైన్ చేశారు. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, డిఓపి రామ్ ప్రసాద్ గారు, సంతోష్ డీకే గారు, అలాగే మన భాను మాస్టర్, డాన్స్ మాస్టర్ భాను మాస్టర్ గారు, వీళ్ళందరూ బోయపాటి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కోఆర్డినేషన్తో వర్క్ చేశారు. ఈ సాంగ్ వచ్చినప్పుడు సినిమాలో ఒక 4 minutes థియేటర్ మొత్తం ఉర్రూతులో అయిపోతుంది. ఎస్పెషలీ లాస్ట్ 45 seconds అయితే ఫ్యాన్స్, మన బాలయ్య బాబు ఫ్యాన్స్కి పండగే. జై బాలయ్య, జై బాలయ్య. Thank you, sir. Thank you so much and all the very best. And now, the beautiful beauty ante Samyukta. Yes, Samyukta will speak now. హలో అందరికీ నా నమస్కారం. ఏంటి మీకు ఒక రియాక్షన్ ఇస్తే ఐ విల్ అండర్స్టాండ్ మీకు సాంగ్ నచ్చిందా లేదా అని. లేదనేది ఆప్షన్ లేదు, మీకు నచ్చిందని నాకు తెలుసు. చెప్తా. అఖండ తాండవం మూవీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అందరూ ఎదురు చూస్తున్న ఒక మూవీ. December 5th రిలీజ్ అవుతుంది. మూవీ బోయపాటి గారు డైరెక్షన్లో వేరే ఒక ఎలక్ట్రిఫైయింగ్ వోల్టేజ్ ఎనర్జీలో. ఇట్ ఈస్ అ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మూవీ. ఐ మీన్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ తెలుగు కమర్షియల్ సినిమా. థియేటర్లో ఆ పండగ, ఆ సెలబ్రేషన్, అది అవన్నీ చేయాలంటే ఈ కాంబినేషన్లో బాలకృష్ణ గారు కాంబినేషన్, బాలకృష్ణ గారు బోయపాటి గారు కాంబినేషన్లో ఇలాంటి ఒక మూవీయే రావాలి. సో ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు ఐ డెంట్ హ్యావ్ టు థింక్ సెకండ్ టైం దట్ ఇది చెయ్యాలి అని నాకు అనిపించింది. నా క్యారెక్టర్ గురించి ఇంకా చెప్పాలన్నది ఉంది, కానీ దాంట్లో కొన్ని సస్పెన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ చెప్పలేము ఇప్పుడు.
నా క్యారెక్టర్ గురించి ఏం చెప్పలే కదా దాంట్లో అయినో తెలుసు కానీ ఈ సాంగ్ మాత్రం ఒక బర్త్డే సెలబ్రేషన్ సాంగ్, ఒక సిచ్యువేషన్ వస్తుంది. అది ఈ సాంగ్ గురించి సార్ ఏం చెప్పారంటే, మన మూవీలో ఇదే ఒక మాస్ సాంగ్. మన బాలీబాబు గారి ఫ్యాన్స్ థియేటర్కి వస్తే వాళ్ళకి ఈ మూవీ చూస్తున్నప్పుడు సెలబ్రేట్ చేయాలని, డ్యాన్స్ చేయాలని ఉంటుంది. సో దాన్ని బట్టి యూ హ్యావ్ టు గో కంప్లీట్లీ ఆ సెలబ్రేషన్ మూడ్లో ఈ సాంగ్స్ ఇస్తాము. సో ఇది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఇలాంటి ఒక మాస్ సాంగ్ షూట్ చేయడం. అది భాను మాస్టర్ థ్యాంక్స్ చెప్పాలి, పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ఆ స్పేస్ ఇచ్చి నాకు ఆ స్టెప్స్ ఇవన్నీ ఐ ఎంజాయ్డ్ అ లాట్ మాస్టర్, మీరు టీమ్ మొత్తం. అండ్ ఆఫ్ కోర్స్ తమన్ గారు మ్యూజిక్ చెప్పాల్సిన అవసరం లేదు. శ్యామ్ కాచర్ల లిరిక్స్, అండ్ ఆఫ్ కోర్స్ శ్రేయా ఘోషాల్ అండ్ బ్రిజేష్ సింగింగ్. సో సాంగ్ ఎంజాయ్. అండ్ ఇంకా వింటే దెన్ ఐ థింక్ వీడియో సాంగ్ వస్తే ఇట్ విల్ బీ దెర్ ఇస్ మోర్. మీరు సార్ చెప్పినట్టు దెర్ ఇస్ అ సస్పెన్స్ అట్ ది ఎండ్. ఈ సాంగ్ ఇంట్లోనే దెర్ ఇస్ అ సస్పెన్స్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ వైజాగ్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. సారీ అండి, ఇంతాక సంయుక్త మెన్షన్ చేయాల. సంయుక్త చాలా బాగా డ్యాన్స్ చేసావు. యూ ఎంజాయ్ డూయింగ్ ది డ్యాన్స్ అండ్ యూ డిడ్ అన్ ఆసమ్ జాబ్. అలాగే తమన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఈ సాంగ్, ఈ సినిమా వెళ్తున్న మూడ్కి తగ్గట్టుగా ఈ సాంగ్ ఇచ్చారు. ఆయనకు కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ. అండ్ సంయుక్త గారు అసలు మామూలుగా లేదు, పాట అయితే క్రేజీగా ఉంది. రేపటి నుంచి ఇదే అనమాట మనకు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. వీ ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ లైక్ సెలబ్రేటింగ్ యూ అండ్ బాలేబాబు ఆన్ స్క్రీన్ December 5th. అండ్ నా మరి ఇవాళ ఇంత మాట్లాడుకుంటున్నాం, ఇంత జోషు, ఇంత ఊపు, ఇంత వచ్చింది అంటే దేనికోసం? అది ఈ కాంబినేషన్. సో ఈ కాంబినేషన్ ఇప్పుడుంది, ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ బ్లాక్ బాస్టర్గానే ఉంటుంది అనమాట. సో మరి బోయపాటి సీను గారికి మైక్ ఇచ్చేద్దాం. యాక్షన్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బ్రదర్, ఓకే అమ్మా, ఓకే ఇప్పుడు కాదు. ఓకే అమ్మా. ముందుగా ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. ముందుగా ఉత్తరాంధ్ర ప్రజానికానికి, ఈ వైజాగ్లో ఉన్న ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చిన అభిమానులకి, అలాగే మీడియా పీపుల్కి, ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా ఇక్కడికి ఈరోజు వచ్చాం. ఎప్పుడు బ్రదర్ ఈ ప్రాంతంతో మాకు అవినాభావ సంబంధం ఉంది, ఈ వైజాగ్తో మాకు అవినాభావ సంబంధం ఉంది. రావడమే లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని, వారి ఆశీస్సులు తీసుకొని, పండితుల ఆశీస్సులు కూడా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే ముంబైలో కూడా సిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు తీసుకొని అఖండ తాండవం టైటిల్ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే అదే సెంటిమెంట్ కొనసాగిస్తూ ఎప్పుడు మాకు ఇక్కడికి వస్తే మేము మంచినీళ్ళు కూడా ముట్టాం, స్వామివారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాతే ఏదైనా చేస్తాం. సో ఇది చేసి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పాల్సింది సాంగ్ ఎలా ఉంది. థ్యాంక్ యూ బ్రదర్. మీకు ఒకటే చెప్తున్నాను, మీరు ఇప్పుడు చూసింది ఒక పార్శ్యం, సాంగులో ఇంకొక పార్శ్యాన్ని కూడా చూస్తారు. మీరు థియేటర్లో మీరు దాన్ని, ఆ ఎక్స్పీరియన్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే, దేవుడు దయ, మీ ఆశీస్సులు. ఓకే, తప్పకుండా ఇది అవుతుంది బ్రదర్. అలాగే ఈ సాంగు, అలాగే
ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక్క మాస్ సాంగ్. ఎందుకంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మీకు ఐడియా ఉంది, అఖండ 1లో అనంతపూర్ క్యారెక్టర్ ఒకటి ఉంది. ఆ ఇంట్లో జరిగే ఒక బర్త్డే పార్టీ సందర్భంగా జరిగే ఒక ఫంక్షన్లో ఈ మాస్ సాంగ్ అందుకుంటుంది. ఓకే బ్రదర్. సో ఆ సందర్భంగా వచ్చే పాట ఇది. అలాగే బాబుతో పాటు చేసిన సంయుక్త మీనన్. ఏదైనా సరే ఎదురు వాల్ బలంగా ఉంటేనే మనం విసిరిన బాలు బౌన్స్ అయి వస్తుంది, లేదంటే గాల్లోకి విసిరితే ఏముండదు. అలాగే ఒక మన హీరో గారి స్టామినా తెలియాలంటే పక్కన ఒక అద్భుతం చేసే అమ్మాయి కావాలి. ఆ అమ్మాయే సంయుక్త. ఓకే, తను మామూలుగా సార్ నేను ఇప్పటివరకు మాస్ సాంగ్ చేయలేదు, ఇదే నా ఫస్ట్ మాస్ సాంగ్ చేయటం అని అంటే, ఏం పర్లేదమ్మా, నువ్వు చేస్తావు అని ఇదే చెప్పాను. చేసేసింది. ఎందుకంటే ఆ అమ్మాయిలో ఒక కసి ఉంది. నేను ఏదైనా చెయ్యాలి, ఏదైనా చెయ్యగలను అనే ఒక కసి. అది జస్ట్ దానికి ఒక కంఫర్ట్ లెవెల్స్ ఇచ్చాము, ఆ అమ్మాయి చేసేసింది. సో ఈ సాంగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బ్రదర్. అలాగే డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అయ్యే ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు మీరు. అలాగే ఈ సాంగ్కి కొరియోగ్రఫర్ భాను మాస్టర్ గారు. మాకు ఇప్పటి నుంచి కాదు, ఈ అనుబంధం ఎప్పటి నుంచో ఉంది. దీంతో కూడా నాకు సరైనోడులో టైటిల్ సాంగ్ చేశారు. అఖండాలో జై బాలయ్య ఆ సాంగ్ చేశారు, టైటిల్ సాంగ్ చేశారు. ఈరోజు మళ్ళీ ఇందులో దగ్గర దాపుగా ఇది టైటిల్ సాంగ్ అనే చేశారు. సో థ్యాంక్ యూ మాస్టర్, చాలా బాగా చేశారు. అలాగే ఈ సాంగ్ ఇంత అద్భుతంగా చేయటానికి ప్రధాన కారకులు ఒక స్కెచ్ మేము వేసి ఉన్నది ఒకే సాంగ్, దీన్ని ఎంత అద్భుతంగా చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనుకుంటే దానికి చేయూతిచ్చే వాళ్ళు పక్కన ఉండాలండి. అలా కాకుండా నేనే అనుకుంటే కూడా కాదు. ఆ చేయూతిచ్చే వాళ్ళు నా ప్రొడ్యూసర్స్. ఖర్చు గురించి ఆలోచించొద్దు, ఏదైనా చేయండి, ఉంది ఒకే సాంగ్. దాన్ని నేను స్టేజ్ మీద చూసినప్పుడు ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను చూడాలి. అది చూస్తే చాలు, నాకు ఖర్చుతో సంబంధం లేదు అన్న మా ప్రొడ్యూసర్స్ని నిజంగా అభినందించాలి. అలాగే బ్రదర్ తమన్ సార్, నేను తమన్ అంటాను. తమన్ సార్, ఉంది ఒకే ఒక్క సాంగు, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇదిగో ఇది సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్కి కావాల్సింది ఇది, ఏం చేస్తారో చెయ్యండి అని అంటే, నిజంగా బ్రదర్ ఈరోజు మీరు చూశారు. ఆ విజువల్ రావాలంటే నాకు సౌండ్ కావాలి. సినిమా వేరు, విజువల్ ఉంటే సౌండ్ వస్తుంది. ఇక్కడ సౌండ్ ఉంటే విజువల్ వస్తుంది. సో చాలా తేడా ఉంది పాటకి సినిమాకి. సో ఒక అద్భుతమైన సాంగ్ ఇచ్చిన తమన్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనకు అక్కడ ఆర్ఆర్ డిటిఎస్ మిక్సింగ్ అన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇంక ఎక్కువ రోజులు లేదు మనకి, దగ్గర 15వ రోజు సినిమా రిలీజ్. అందుకని అవన్నీ జరుగుతున్నాయి. యాక్చువల్లీ నేను కూడా చాలా టైట్లో వచ్చాను. ఆ వర్క్ జరుగుతూ ఉంది ప్యారలల్గా, అది అయిపోతూ ఉంది. ఒక పక్కన 3D చేస్తున్నాం, 3D కూడా అయిపోయింది. ఓకే, అది కూడా ముందు ఫినిష్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా మీకు చూపించాలి అనేది ఒక ఉద్దేశం మాది. ఓకే బ్రదర్, డిసెంబర్ 5th రిలీజ్. బాబు, ఈ సాంగ్ మనము చేశాము అంటే మన కాంబినేషన్ ఈ దీంతో పాటు ఈరోజు క్యాప్ లేపినా మీరే, చెయ్యి ఊపినా మీరు ఎలా ఉంది ఇది చూస్తే నిజంగా ఆ ఎనర్జీ, ఆ లెవెల్స్, ఆ బ్యూటీ, ఆ ఫ్రేమ్, ఆ యాంబియన్స్, ఆ మ్యూజిక్కి తగ్గ ఆ వెయిట్ ఇచ్చిన దీనిలో నిజంగా బాబు హ్యాట్స్ ఆఫ్ బాబు. ఓకే, మన కాంబినేషన్ ఎప్పుడు ఇలాగే మనం ముందుకెళ్ళాలని మళ్ళీ చెప్తున్నాను బ్రదర్. నాకు ఊపిరి ఉన్నంత వరకు, ఆయనకి ఓపిక ఉన్నంత వరకు మా సినిమా నడుస్తూనే ఉంటుంది, మా కాంబినేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అగైన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ వేదికనికి ఈరోజు వచ్చి బ్లస్ చేయడానికి, చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు చేస్తున్నాను. ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులందరికీ నా చేతులెత్తి నమస్కరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ బోయపాటి. థ్యాంక్ యూ బోయపాటి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ బీబీ కాంబినేషన్ ఈస్ ద బెస్ట్ అంతే.
సో ఇది ఫర్ ఎవర్ అంతే, ఎవర్ గ్రీన్ అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవ్ ఒక మనిషికి ఒక ఆరో ఉంటుంది. ఆ ఆరో ఇక్కడ నుంచి కాదు, ఏ మూలైనా కనిపిస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఒక పవర్ ఉంటుంది, ఒక పవర్ఫుల్ యాక్షన్తో పాటు డైలాగ్ డిక్షన్ ఉంటుంది. సో అన్నిటినీ కలిపి కలగలిపి ఒక పవర్గా మలిస్తే అదే నందమూరి నటసింహం, నందమూరి బాలయ్య బాబు. సో మనం అదృష్టవంతులం, ఆయన బొమ్మ మన కళ్ళ ముందుకు రావడం, అది బ్లాక్ బాస్టర్ అవ్వడం మనం విట్నెస్ చేస్తున్నాం కాబట్టి. సో ఆలస్యం చేయకుండా అఖండ 2 అఖండ తాండవంతో మన ముందుకు వస్తున్న నందమూరి నటసింహం, నందమూరి బాలయ్య బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యం. ఇవాళ పొద్దునే ముందు సింహాచలానికి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు తీసుకుని, ఇవాళ స్వాతి నక్షత్రం అంటే ఆ స్వామివారి జన్మ నక్షత్రం కూడా ఇవాళ. మా నాన్నగారి జన్మ నక్షత్రం కూడా స్వాతి నక్షత్రం. అంటే కొన్ని వాటికి ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు ఏది ఎప్పుడు జరగాలన్నది. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. చాలామందిని మహానుభావులు అంటాం, కానీ స్నేహాపి పరిణాశోక్తి ప్రత్యయంత విద్యతే స్వల్పస్య ధర్మస్య తాయితే మయతో భయాత్ అంటాం. అది అందులో ఇవాళ జరిగింది కూడా అదే. ఇవాళ ఆ లక్ష్మీ నరసింహస్వామి నక్షత్రం అయితేనేటి, పుట్టిన నక్షత్రం ఉద్భవించిన నక్షత్రం అయితేనే ఆ విష్ణు వంశం. అలాగే మా నాన్నగారి స్వాతి నక్షత్రం అవ్వడం ఏంటి, ఇలా ముందు మన దెబ్బేంటో హిందీ వాళ్ళకి చూపించాం. మొన్న బాంబేలో అంటే ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. ఇంత గెలిచేసాం, మా కాంబినేషన్నే వస్తుందంటే ఇప్పుడు రచ్చ గెలిచి అంతే, రచ్చ గెలవడానికి రచ్చ చేసాం. అక్కడ బ్రహ్మాండంగా వాళ్ళు సినిమాని వాళ్ళు మేము రిలీజ్ చేసిన ఘోర ఏదైతే థీమ్ సాంగ్ ఉందో అద్భుతంగా వాళ్ళు దాన్ని ఆస్వాదించారు. మళ్ళీ వాళ్ళ విశాఖపట్నం ఏదైతే మన ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధాని అయిన విశాఖపట్నంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం అంటే విశాఖపట్నానికి నాకు చాలామంది చూస్తుంటాను, ప్రతి వీధిలో షూటింగ్ చేశాను. ఇక్కడ నాకు తెలియని వీధి అంటూ లేదు. ఇక్కడ ఎన్ని సినిమాలు. ఈయనేమో గుర్రం మీద నన్ను తీసుకెళ్ళి అప్పుడు అదేది మన లెజెండ్ సినిమాలో 10,000 మంది ఉన్నారు, మీరు చూశారు. అలా గుర్రం మీద అద్దం పగలు కొట్టుకుని వెళ్ళడం, ఎన్నో. ముందుగా సరే, నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంబుతుడు, విశ్వానికే విశ్వ నటన ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా గురువు, నా దైవం, మా తండ్రి గారిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళా ప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయనకి నా అంటే వాగ్రత సంపర్తం వాగ్రత ప్రతిపత్తే జగతో పితరు వందే పార్వతీ పరమేశ్వరం. అటు తల్లి యస్మాత్ పార్థిపద ప్రాతుర్భూతున్న భక్తి గురుణ సంతుల మాంసే శాస్త్రం తస్మే సర్వజ్ఞ మూర్తే పిత్రే. అంటే సగం నాకు ఈ శరీరాన్ని ఇచ్చి నాకు మా గురువుల దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి అయితేనేమి, ఇవన్నీ నాకు అవకాశం ఆయన సినిమాల ద్వారా అలాగే బయట గురువుల ద్వారా నాకు పాఠాలు నేర్చుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన నా తండ్రి గారికి, అలాగే మా తల్లిగారు బసవతారకం గారికి, వాళ్ళకి ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన సినిమా విషయానికి వస్తే తాండవం, అఖండ తాండవం మొదటి సినిమా భాగం చూశారు మీరు. ఆనాడు ఆ కోవిడ్ పరిస్థితుల్లో
ఆ పాండమిక్లో చిత్రం విడుదల కావడం మొట్టమొదటి భారతీయ చిత్రం. అసలు జనం వస్తారా రారా థియేటర్ కన్నా పరిస్థితుల్లో ఆ సినిమాను విడుదల చేయడం, దాని తర్వాత అది ఘన విజయం సాధించడం, అందరికీ ధైర్యం రావడం, వాళ్ళు కూడా వాళ్ళ సినిమాల్ని విడుదల చేయడం, మన వాళ్ళే కాదు యావత్ భారతదేశపు చలనచిత్ర పరిశ్రమ కూడా వాళ్ళ సినిమాలన్నీ ధైర్యంగా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఇవాళ మళ్ళీ అఖండ తాండవంతో మేము ముందుకు వస్తున్నాం. చూసాక పాట ఎలా ఉంది? ఇప్పుడు అంటే సినిమా పాట ఐటమ్ సాంగ్ కాదు ఇది. ఈ సినిమాలో ఈ పాట అనేది ఒక మంచి కుటుంబం వాళ్ళు జరుపుకుంటున్న ఒక పండగలో తీసిన పాట ఇది. సో ఈ సినిమా చూస్తారు మీరు. ఈ పాటే కాదు, సినిమాలో మా సంయుక్త మెనన్ ఆవిడ పాత్రను చూస్తారు మీరు. పాటలో గ్లామర్ చూశారు. ఇప్పుడు ఆవిడ రేపు సినిమాలో ఆవిడ పాత్ర ఎంత అద్భుతంగా ఆ పాత్రకు అంటే మన దర్శకులు బోయపాటి శ్రీను గారు మరి ముత్యాలు ఏటుపాలుగా దొరికితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా నటినట్టు నుంచి భావాల్ని రాబట్టగలిగిన దర్శకుడు మా బోయపాటి శ్రీను గారు. అంత బాగా బ్రహ్మాండంగా ఆ పాత్రను రచించి అంత అద్భుతంగా ఆవిడలోంచి ఆ హావభావాల్ని ఆ పాత్ర చూస్తారు రేపు మీరు. ఎంత అద్భుతంగా ఆవిడ కూడా నటించి ఎంత బాగా ఆ పాత్రకు న్యాయం చేసిందో. అలాగే మా భాను మాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ. ఏది మన అక్కడ జై బాలయ్య పాట, ఇప్పుడు మళ్ళీ ఈ పాట చాలా అద్భుతంగా ఆయన కంపోజ్ చేయడం జరిగింది. మూమెంట్స్ అన్నీ ఇక మా మ్యూజిక్ డైరెక్టర్ నందమూరి తమన్ నాకు చెప్పక్కర్లేదు, అది ఆయనే చెప్తాడు. ఆయన చెప్తేనే బాగుంటుంది. ఆయన గురించి ఆయనే చెప్పుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పూర్వకాలం ఇప్పటికీ పాపం నిద్రలేని రాత్రులు ఎన్ని గడుపుతున్నాడు. అదే ఒక సమిష్టి కృషి. ఒక సినిమా అంటే ఒక రెండు చేతులు కలిస్తేనే చప్పుడు అవుతుంది, శబ్దం వస్తుంది. అలాగే అందరి ఈ కలయిక ఈ చూస్తారు రేపు సినిమా చూశాక మళ్ళీ మాట్లాడతాను మీతో ఆ సినిమా గురించి, అక్కడ తాండవం గురించి. అంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు. అటువంటిది ఈ సినిమాలో ఎవరి ఆజ్ఞతో ఏం జరుగుతుందో ఈ సినిమాలు రేపు మీరు చూస్తారు. మీరు అలాగే కాశర శ్యామ్ గారు ఎంతో బాగా రాశారు పాటని. అలాగే శ్రేయ ఘోషాల్ గారు, అలాగే బ్రిజేష్ షాండిలే గారు వాళ్ళ గొంతుల్ని అరువిచ్చారు, ఎంతో బ్రహ్మాండంగా పాడారు పాట. ఇలాంటివి ఇంకా చూస్తారు సినిమాలో రేపు. ఇక సినిమా ఎలా ఉంటుందంటే కొన్ని మనం చెప్పకూడదు, బయట పెట్టకూడదు. థియేటర్లో చూసినప్పుడే మీకు తెలుస్తుంది. ఎందుకంటే అఖండ ఒక మొదటి భాగాన్ని పెద్ద అందరినీ ఎంతో సంబరాశ్చర్యాలకి గురి చేసింది ఆ సినిమా. అటువంటిది ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? అలాగే ఇప్పుడు ఈ దైనందిన కార్యకలాపాలతో సతమతమవుతూ సినిమాను కూడా ప్రేక్షకుడు ఒక నిత్యావసర వస్తువుగా ఎన్నుకున్నాడు. అప్పుడు ఎటువంటి సినిమా తీయాలి, ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోవాలి అన్నది సినిమాలో నిర్మాతలు వాళ్ళు ఆలోచించవలసిన విషయం. అటువంటిది రాము ఆచట్ గోపి గారు, రామాచట్ గారు, గోపి ఆచట్ గారు ఎంతో అద్భుతంగా అంటే ఏ విషయంలోనూ వారు కాంప్రమైజ్ కాకుండా ఎంతో మంచి సినిమా తీశారు. వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే సినిమాలో పనిచేసిన ప్రతి వాళ్ళు అదృష్టవంతులు అంటాను నేను. అందరినీ ఆ భగవంతుడు ఎన్నుకున్నాడు. ఎవరు ఏమేమి ఎన్నో శాఖలు ఉంటాయి. ఆ శాఖలకి ఏ శాఖలకి ఎవరెవరు పనిచేయాలన్నది ఆ భగవంతుడే ఎన్నుకున్నాడు. అలాగే హర్షాలి ఆవిడ పాత్ర కూడా చాలా చూస్తారు. బజరంగ భాయిజాన్లో చేసింది అప్పుడు చిన్నపిల్ల.
ఏది మనం డాకుమారులు చేసింది ఒక పాప వేదాన్ని, అప్పుడు ఆ అమ్మాయినే దీంట్లో చూస్తారు పాత్ర కూడా ఎంతో అద్భుతంగా. ప్రతి పాత్ర కూడా ఒక్కళ్ళని కాదు, అందరూ అద్భుతంగా వాళ్ళ పాత్రల్ని చేశారు. అలాగే ఈ సినిమా నేను కూడా ఎదురు చూస్తున్నా డిసెంబర్ 5 కోసం. నిన్న ఇవాళ పొద్దున హిందూపూర్ నుంచి వచ్చాను. 3 రోజులు హిందూపూర్లో పర్యటించి అక్కడ పనులను చూసుకుని ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ ఇక ఈ సినిమా మొదటి ఫంక్షన్ అక్కడ చేయడం. ఇది కేవలం తెలుగు సినిమా కాదు, ఇది మరి మన భారతీయ అంటే సనాతన హైందవ ధర్మం అంటే దాని ఒక శక్తి, దాని యొక్క గౌరవం, అలాగే దాని యొక్క పరాక్రమం ఏంటో ఈ సినిమాలో చూస్తారు మీరు. అంటే మన సనాతన హైందవ ధర్మం అన్నది మన జాతి మూలాలు. మన జాతి ఏం నేర్పిస్తుంది? సత్యం కోసం పోరాడండి, ధర్మంగా జీవితాన్ని గడపండి, అలాగే అన్యాయం ముందు తల వంచవద్దు అని చెప్తుంది మన సనాతన హైందవ ధర్మం. సో అలాగా ఈ సినిమాలో ఎలా దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాం సినిమాని రేపు చూస్తారు మీరు. ఇది కేవలం నేను చెప్పినట్టు ఒక తెలుగు సినిమా మాత్రమే కాదు. ఇప్పుడు రేపు మళ్ళీ కర్ణాటకకి వెళ్తున్నాం, అక్కడ చింతామణిలో మళ్ళీ కన్నడ సినిమా ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాం, అక్కడి నుంచి మళ్ళీ చెన్నై వెళ్తున్నాం. ఇలా ఈ సినిమాని అంటే ఇటువంటి మంచి సినిమా మనకు తెలుసు, మంచి సినిమా ఇదేంటో అనేది. వాళ్ళు మన దెబ్బకే దెబ్బ తిరిగిపోయింది వాళ్ళకి. మన బాంబేలో చేసినప్పుడు ఈ హిందీ టీజర్ రిలీజ్ చేసినప్పుడు. సో ఈ సినిమాని అఖండ టైటిల్ సాంగ్, అలాగే అందరికీ చూస్తారు. సినిమా అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. సో ఈ సినిమాని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సతీష్ గారికి డైలాగ్ చూస్తారు కదా, అంతే ఈ సినిమా. అలాగే బాబు, ఓ సందర్భం వచ్చింది, అదే మీరు లెజెండ్ గురించి మాట్లాడారు. మన లెజెండ్కి ప్రొడ్యూసర్సు వీరే బాబు, వీరే. అలాగే బ్రదర్ ఒక ఇన్సిడెంట్ చెప్పాలి, అది చెప్తాను బాబు. ఇక్కడ వైజాగ్లోనే మన వైజాగ్లోనే ఆర్కే బీచ్లో ఒక విల్సన్ అనే ఒక నల్లటి హార్స్ తీసుకుని వచ్చాం. అది చెన్నై నుంచి వచ్చింది, మోస్ట్ పవర్ఫుల్ హార్స్. దానిలో ఆర్కే బీచ్ ఒడ్డున మనం ఒక కాఫీ డే వేసి, బాబు ఇప్పుడు మనకు సంబంధించిన విలన్ వాడు అలా వెళుతున్నాడు, అసలు ఎలా వెళ్ళాలంటే AK-47 గుద్దితే వాడు కింద పడాలి అన్నాను. అని అంటే సరే వెళ్దామండి, ఎలా వెళ్దాం అన్నాడు. ఎలా వెళ్దామంటే లేదు బాబు ఇదిగో హార్స్, ఇది ఎక్కి వెళ్తుంటే ధన్మని ఆడపిల్లలు అడ్డం వస్తే తప్పించి కాఫీ డే నుంచి వెళ్ళిపోతారు, గ్లాస్ బ్రేక్ చేసుకొని వెళ్తారు అన్నాం. అప్పటికే ఒరిజినల్ గ్లాస్ ఫిట్ చేసి ఉంది, వెళ్తారు అన్నాను. వెళ్ళిపోదాం అన్నారు. వెళదాం సరే బాబు, ఒక నిమిషం అది షుగర్ గ్లాస్ పెట్టి అవసరం లేదండి గుద్దేద్దామా బాబు, ఒక నిమిషం ఆగు, సరే గుద్దుదామని చెప్పి వెళ్ళి ఏదో చిన్న నీకు కావాల్సిన సెక్యూరిటీకి కావాల్సిన ఏం కావాలో అవి తీసుకొని వదిలితే హార్స్ 110 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళి కొడితే 40,000 మంది 5 నిమిషాలు క్లాప్స్ కొడుతూనే ఉన్నారు. సో ఆ రోజు అది ఏమనాలి, సినిమా కోసం తపన, అది మూర్ఖత్వం కాదు, సినిమా కోసం తపన, రియల్గా చేస్తేనే వస్తుంది అనే ఒక ఇది. బోయపాటి కూడా ఉన్నాడు, దానికి కావాల్సిన కేర్ కూడా తీసుకుంటాడు అని ఆయనకుండే నమ్మకం. వీటన్నిటితో ఆ రోజు షార్ట్ చేసాం. ఈరోజు బాబు మీరు లెజెండ్ అని ఎత్తితే అది చెప్పబుద్ధి అయింది. అది 110 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళి గుద్దేసి బయటికి వెళ్ళిపోయింది. 40,000 మంది 5 నిమిషాలు కొడుతూనే ఉన్నారు క్లాప్స్. ఓకే, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బాబు. అలాంటి మూమెంట్స్ మనకి చాలా ఉన్నాయి. ఈ సినిమాలో అయితే అసలు లెక్కే లేవు. రేపు మీరు చూస్తారు, చూసిన తర్వాత చెప్తారు. వస్తుంది బ్రదర్. ఈరోజు యాక్చువల్లీ ఈ సందర్భంగా డైలాగు అన్నీ మాట్లాడేవాళ్ళమే, కానీ ఎందుకు ఆగామంటే బ్రదర్, ఈరోజు మనం కమర్షియల్గా ఒక మంచి మాస్ సాంగ్ మీ ముందుకు తీసుకొచ్చాం. ఓకే, ఇప్పుడు వేదం గురించి, ఇప్పుడు ధర్మం గురించి, ఇప్పుడు ఈ దైవం గురించి మేము దాని మీదకి వెళ్ళటం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో
ఆగడం జరిగింది. అందుకని బాబు గారు కూడా స్లోగా 1 by 1 మాట్లాడుతున్నారు. అది థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, నా అభిమానులు, భావస్థరాణి జన్మాంతర సౌహృదాన్ని అంటాను. అంటే పోయిన జన్మలో మనకున్న అనుబంధంతో, మనకున్న పరిచయాలతో ఈ జన్మలో ఒకళ్ళిద్దరిని పొందొచ్చు. అప్పుడు ఒక 100 మంది ఉండొచ్చు. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో చెప్పాము బాబు, ఇప్పుడు మీరు రిలీజ్ చేసింది మంచి పాట, ఐటమ్ పాట కాదు ఇది. సినిమాలో చూస్తారు ఈ పాట ఏ సందర్భంలో వస్తుందో మీరు చూస్తారు రేపు. ఏ రుణానుబంధము కూడా అనిపిస్తుంది నాకు. సో కాబట్టి బాబు ఇది సంతోషంగా మీరంతా ఇక్కడికి వచ్చినందుకు ఓకే ఉంటాను. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ శ్రేయాస్ మీడియా వాళ్ళకి నా అభినందనలు తెలియజేసుకుంటాను. నా ప్రతిదీ కార్యక్రమం కూడా వాళ్ళే చేస్తారు. చాలా బాగా చేశారు. అలాగే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నా మొత్తం అంతా టీం తరఫున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రెస్ వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ బాలయ్యబాబు. మేమందరం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం December 5th కోసం. అండ్ అలాగే విశాఖపట్నంలో మీ అభిమానులు ఒక చిన్న మాలతో మిమ్మల్ని వెల్కమ్ చేయబోతున్నారు. అండ్ ఐ రిక్వెస్ట్ పైడి రాజు యాదవ్ గారు, నేను పిలిచిన పేర్ల వరకే రావాలి. సో పైడి రాజు యాదవ్ గారు అండ్ అలాగే సన్నీ యాదవ్ గారు అండ్ వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, మీరు మాత్రమే రండి వేదిక మీదకి. నేను పిలిచిన వాళ్ళు మాత్రమే రావాలి. అండ్ అలాగే మరొకసారి జగదాంబ థియేటర్ జగదీష్ గారికి, థియేటర్ యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇవాళ ఈ కార్యక్రమం ఇంత సజావుగా జరగడానికి కోఆపరేట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏసీపీ లక్ష్మణ్ మూర్తి గారు థ్యాంక్ యూ సో మచ్. సిఐ దివాకర్ యాదవ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అఫ్కోర్స్ ఇప్పుడు ఒక మాస్ పాట వచ్చింది, కానీ ఎస్ మన భారతదేశ ధర్మం అని ఆల్రెడీ బోయపాటి గారు చెప్పడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన చిత్రము. సో మీరు పరవశిస్తారు, మీకు గూస్ బంప్స్ వస్తాయి. సో ఎన్నో అద్భుతమైన మూమెంట్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. సేవ్ ద డేట్ December 5th అఖండ 2 అఖండ తాండవాన్ని మీరు థియేటర్లో విట్నెస్ చేయబోతున్నారు. సో మరొకసారి ఇవాళ జగదాంబ థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సో మీరు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్స్ టు ఆదిత్య మ్యూజిక్. మరొకసారి థ్యాంక్ యూ బాలయ్య బాబు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం. సో నందమూరి అభిమానులందరికీ కృతజ్ఞతలు మరొకసారి. సేవ్ ద డేస్ December 5th and thanks to Shreyas Media. This is Geeta Bhagat signing off. Thank you. Thank you, Jagdamba Theatre. Thank you, Nandamuri Abhimanuliki. Thank you so much, everybody. Thank you. Save the date, December 5th. Today's event by Shreyas Media. This is Geeta.